చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఏ గణేశుడి దగ్గరి లడ్డు ఎంత రేటు పలుకుతుంది అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంటూ ఉంటుంది. హైదరాబాద్లోని రిచ్మండ్ విల్లాస్లో వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన లడ్డు 2,32,00,000 ధర పలికి చరిత్ర సృష్టించింది. ఇంకొక వైపు మైహోం బూజాలో 55 లక్షలకు ఓ భక్తుడు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు. బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో 35 లక్షలకు ధర పలికింది. అసలు ఈ వేలంపాటలో లడ్డూలను ఎందుకు కొంటూ ఉంటారు, ఆ లడ్డూతో ఏం చేస్తూ ఉంటారు, శాస్త్రం ఏం చెబుతోంది, వీటన్నిటినీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మల గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. వినాయక చవితి అనగానే మనకి లడ్డు వేలం పాట గురించే ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంటుంది. అసలు లడ్డు వేలం ఎందుకు వేస్తూ ఉంటారు వినాయక చవితి ఉత్సవాల్లో? మన శరీరంలో మూలాధార చక్రం యాక్టివేషన్ కావాలంటే భూతత్వం మన శరీరానికి తగలాలి. అంటే ప్రతి పెళ్లికి కానీ వివాహానికి కానీ ఏదైనా ఒక శుభకార్యానికి కానీ మట్టిలో చేతులు పెట్టి మట్టి తయారు చేస్తాము, ఆ భూతత్వం మన బాడీకి వస్తుంది అనేది శాస్త్రము. కానీ రాను రాను టెక్నాలజీ పెరిగిపోయి మనం చాలా ముదురులం అయిపోయి రెడీమేడ్ గా వినాయకుడిని కొనుక్కొని తెచ్చి పెట్టేస్తున్నాం. మా పిల్లలు అనేవాళ్ళు ఐస్ క్రీమ్ పెడితే తినడం మమ్మీ అదే వినాయకుడు అనేవాళ్ళు. అట్లా టెక్నాలజీ మారిపోతున్న సందర్భంలో దాన్ని ఫ్యాషన్ డిజైన్ గా మార్చుకున్నాము. వినాయకుడిని ఎన్నో రకాలుగా మార్చి తెచ్చుకున్నాము. కాలనీలో ఒక వినాయకుడిని పెట్టి ఊళ్ళో అందరం ఒకే చోట భజనలు, పూజలు, పలహారాలు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు గల్లీకి ఒక వినాయకుడు, ఈ గల్లీకి వేరు, ఆ గల్లీకి వేరు, ఈ పార్టీ వినాయకుడు వేరు, ఆ పార్టీ వినాయకుడు వేరు. అంటే ఇప్పుడు స్టైలిష్నెస్ ఎక్కువ అయిపోయి స్టైల్ గా చాలా తక్కువ ఉండేది. కానీ ప్రతి వాళ్ళ చేతుల్లో డబ్బులు చాలా ఈజీగా ఉంటున్నాయి. ఎన్ని లక్షలన్నా కోట్లన్నా ఉంటున్నాయి. కానీ ఒకటి మాత్రం మనం మెచ్చుకోవచ్చు తల్లి, ఇలా వేలం పాటలో వేసినటువంటి లడ్డూను వేలం పాట వేయడం అనేది సరదాగా స్టార్ట్ అయిన విషయం. దేవుని ముందు పెట్టిన ప్రసాదమే అది భగవత్ అర్పితం చేసి ఆ భగవంతుడి కిరణాలు తగిలిన తర్వాత మనం తింటే మనకు ఎనర్జీ వస్తుందని శాస్త్రం. అపానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, మధ్య మధ్య హస్తో ప్రక్షాళయామి అని దేవుడికి పెట్టిన తర్వాత అందులో అపవిత్రమైంది పవిత్రం అవుతుందని. కానీ ఇవాళ ఆ లడ్డు 10 రోజులు, 3 రోజులు, 9 రోజులు గాలికి, ఎండకు, వైరస్ల రోడ్డు మీద పెడతా ఉన్నారు. మళ్ళీ ఆ లడ్డూని తింటే మరి ఎన్ని వైరస్లు వస్తాయి మనకు సైంటిఫిక్ గా కూడా మనం ఆలోచించాలి. కానీ కొన్ని అసోసియేషన్స్ ఈ లడ్డు వేలం ద్వారా వచ్చిన దాన్ని ఒక సంస్థలకి ఉపయోగిస్తున్నారు. కొన్ని మంచి పనులకు కూడా ఉపయోగిస్తున్నారు నాన్న. అది కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి అంశమే. మరీ క్రిటిసిజం చేయాల్సినటువంటి అంశం లేకపోయినా ఒక మూఢ విశ్వాసం అంటూ పెరిగిపోతున్న చూడు, అది మాత్రం మనం ఖండించాలి. ఎందుకంటే వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉంటే ఏడ్చాడు వాళ్ళ బాబు అని ఇందాక నేను చూడడం జరిగింది నాన్న. అంటే మనం వేడిచి బాధపడేంత స్టేజ్కి వెళ్ళక్కర్లేదు. ఇది సరదాగా సంతోషంగా చేసుకుని సరదాగా అందరూ పంచుకునేదే శాస్త్రం చెప్పినటువంటి అంశం. అందరూ సామూహికంగా కలవాలి, ఆ ప్రసాదాన్ని సామూహికంగా తినాలి. లా ఆఫ్ వన్నెస్ కిందికి వస్తుంది విశ్వ నియమాలు. అమ్మ, ఈ వేలం పాటలో లడ్డూని కొనుక్కోవడానికి ఆడామగా పోటీ పడుతూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లడ్డూని కొనుక్కున్న తర్వాత వారు ఏం చేస్తూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? పూర్వం చెప్పేవాళ్ళు నాన్న, ఆ లడ్డూను ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయ భూమిలో వేస్తే మాకు పంటలు బాగా వచ్చాయి అని చెప్పగా నేను 1-2 సందర్భాల్లో విన్నాను. ఆ లడ్డూను అందరికీ పంచితే అంటే శుక్ర మహర్దశ మనలో పెరగాలి అని అంటే ఊర్లో కొంచెం మంది బదనాం అవుతుంటారు. అంటే వాళ్ళు అన్ని మంచి పనులు చేసినా చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు ఏమిటంటే శుక్రవారం నాడు స్వీట్స్ ని గనక అందరికి ఊర్లో ఉన్న వాళ్ళకు స్వీట్స్ చేసి స్వయంగా చేసి పంచితే మన ఆ దోషం పోయి అందరూ ఊర్లో వాళ్ళు అతని తప్పును క్షమించినట్టుగా అంటే అతన్ని అప్రిసియేషన్ చేస్తారని శాస్త్రం చెబుతోంది నాన్న.
కానీ అది ఫ్యాషన్ గా మారిపోయి ఇప్పుడు ఏ రోజో శుక్రవారం కాకుండా ఏ రోజైనా ఆ ప్రసాదాన్ని అంతా పంచుతున్నారు. కొంతమంది ఈ ప్రసాదాన్ని మేము ఎవరికి ఇవ్వము, ఇది మా కుటుంబానికి సంబంధించి మా కుటుంబ వ్యక్తులే తినాలని కూడా తింటున్నారు. అది శాస్త్రాలను మర్చిపోయారు, అన్నింటినీ మర్చిపోయి వాడు ఇష్టం వచ్చిన రూట్ లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం దీన్ని విమర్శించే అవకాశాలు లేవు. మరి ఎలా వెళ్తున్నామో ఎక్కడ వెళ్తున్నామో అది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రసాదాన్ని ఊర్లో వాళ్ళందరికీ పంచడం అనేది పద్ధతి, వాళ్ళే తినాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది. ఒకటేమో పొలంలో చల్లితే కనుక, లేదు ఇల్లు కట్టి వ్యాపారాలు చేస్తుంటారు, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారము భూమికి సంబంధించింది వినాయకుడు కాబట్టి ఆ ప్రసాదాన్ని అలా చల్లినప్పుడు ఆ భూమికి వినాయకుడి అనుగ్రహం కలిగి తొందరగా ప్లాట్లు అమ్ముడబోతాయని ఒక నమ్మకము విశ్వాసంతో పనులు జరుగుతున్నాయి. లడ్డు వేలం పాటకి సంబంధించి ఎలాంటి మార్పు వస్తే మంచిది? ఇది వేలం వెర్రి అనిపిస్తోంది నాన్న నాకు. మరి మూఢ విశ్వాసంతో వెళ్ళిపోయి లక్షలు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కోవడం అనేది అది చాలా ఒక వేలం వెర్రి అని అంటారు నాన్న. ఇది కరెక్ట్ అయిన పద్ధతి మాత్రం కాదు. ఎందుకంటే పాప విన్నాక ఒక అమ్మాయి అది చాలా ఎంత బాధపడుతూ చెప్పిందంటే, నేను 50 లక్షల దాకా రెడీ అయిపోయాను అంటే అందరు ఎదురుగా అందరూ మహిళలు ప్రోత్సహిస్తుంటారు, వాళ్ళకి నీకు అడ్డం వస్తుంటుంది, ఎంతైనా సరే నేను తీసుకోవాలి అనే పౌరుషం దగ్గరికి వస్తుంటుంది. కానీ ఆర్థికంగా మనం ఉన్నామా లేదా, అంత అవసరమా ఖర్చు పెట్టడం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. కానీ ఈగోలతో సహా ఆయన కంటే ఎక్కువ నేనే గొప్ప, ఆయన కంటే ఎక్కువ నేనే రిచ్. ఎవరైనా అతి సామాన్యమైన మనుషులుగా మనం ఆలోచిస్తాం నాన్న. ఎవరైనా సామాన్యంగా సంపాదించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 10,000 కొనడం అనేది 10 రూపాయలతో కొనడమే ఆలోచిస్తున్నాం మనము. 20 రూపాయలు పెట్టి కొనాలన్నా, 1,000 రూపాయలు పెట్టి ఒక స్వీట్స్ కొని ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలన్నా ఆలోచించి చేసుకుంటున్నారు. 20 లక్షలు అంటే వ్యాపార ధోరణిగా వెళ్తున్నారు. వాళ్ళకు ఇల్లీగల్ గా డబ్బులు ఎక్కువ రావడం మూలంగా ఖర్చు పెడుతున్నారు. అదే ధోరణిలో అతి సామాన్య మనుషులు వెళ్లకుండా ఆ బైరం పాటలో మేము వెనక్కంజా వేసినామే బాధపడకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా అవకాశం వచ్చి సేల్ చేస్తున్నప్పుడు కొన్ని అసోసియేషన్స్ ఏం చేస్తున్నాయన్నా, వేల పాటలతో 2 అసోసియేషన్స్ గా విడిపోతున్నారు. విడిపోయి అందరూ కలిసి ఊకుముడిగా డబ్బులు వేస్తున్నారు. వీళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటున్నారు, వీళ్ళు కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటున్నారు. ఈ రెండింటిలో ఎవరికి ఆ లడ్డు వచ్చినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి, అనాథలకి, ఊర్లో నీడీ పర్సన్స్ కి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డబ్బును వినియోగించడానికి కమిటీలుగా వేసుకుంటున్నారు. ఇది చాలా హర్షణీయమైనటువంటి అంశము. ఇది చాలా గొప్ప పద్ధతి. ఎందుకంటారా, ఇప్పుడు మనందరి దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కొంత ఉంది కాబట్టి అందరూ కొంచెం డబ్బులు వేసుకొని ఆ డబ్బును ఒక కుటుంబానికే కాకుండా ఒక సంస్థగా కొందరికి ఉపయోగపడితే బాగుంటుందని నా సలహా. సమాజానికి హితం కోరి ఏ మంచి పని చేసినా, కొంతమందికి ఇల్లు కట్టించండి కావాలంటే వాళ్లకు పిల్లల చదువులకు డొనేషన్ ఇవ్వండి, కావాలంటే పుస్తకాలకు ఇవ్వండి. ఎవరైతే వెనకబడి ఉన్నారో స్కూళ్లలో కుర్చీలు బెంచీలు లేవు, స్కూళ్లలో బాత్రూములు లేక పిల్లలు ఆడపిల్లలు 7వ తరగతి తర్వాత స్కూల్ బంద్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి చోట వెళ్ళి మీరు ఎవరైనా బాత్రూమ్లు కట్టించండి నాన్న, అది ఎంత ఉపకారం జరుగుతుంది. కాబట్టి వేలం పాటలో వెరిగా కాకుండా అది సామాజిక విలువలు కలిగినటువంటిది. ఆ ప్రసాదం అనేది ఇంత మనమే తిన్నా కూడా మనకు లాభం జరగదు. మనం ఎంత మందికి మంచితే అంత లాభం జరుగుతుంది. అది ఈ విశ్వము, ఈ వినాయకుడు ఇది చూసేది. మనం ప్రేమ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, మనం ఏది సేవ చేస్తున్నా, ఇంకో రూపంలో చేస్తున్నా అదే మనకు రిటర్న్ వస్తుందనే సత్యాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. భక్తి శ్రద్ధలతో పూజించినా గానీ ప్రసన్నమయ్యే దేవుడు వినాయకుడు. నువ్వు దక్కించుకుంటే చాలు మనకి మంచి జరుగుతుంది అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ ఇలాంటి ఆలోచన ధోరణి అయితే మారాల్సిన అవసరం ఉంది. పోటీ పడి కాకుండా భక్తి శ్రద్ధలతో వేలం పాటలో లడ్డు దక్కించుకుంటే మంచిది. ఆ తర్వాత ఆ వచ్చిన డబ్బును కూడా మండపాల నిర్వాహకులు కూడా మంచి కార్యక్రమాలకి వాడాలని లక్కరాజు నిర్మల గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న.